ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. పెద్ద దస్తగిరి హత్యలో సంచలనం వెనక ఉంది ఈ పెద్ద మనిషే. పెద్ద దస్తగిరి వెనకాలందో పెద్ద మనిషి. ఇక పెద్ద మనిషి ఎవరు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఇదంతా కూడా పోలీసు విచారణలో బయటపడిన అంశాలు. కొంచెం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక విషయానికి వచ్చేసరికి కడప నగరంలో ఇది ఇప్పుడు కథ కాదు, 1989లో ముస్లిం పేరిట ఒక వెల్ఫేర్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించేశారు. దేని గురించి? పేద ముస్లిం విద్యార్థులకు చదువు కోసమని. సో అది స్టార్ట్ చేసింది ఎవరు? షేక్ నసీర్ హుస్సేన్ అనే వ్యక్తి. ఇక ఈ సొసైటీ పేరు మీద 100 ఎకరాలను కొన్నారు. ఏది? అప్పుడే 1989లో. సో దీన్ని అమ్మకుండా ఉండడం కోసం పక్కాగా ప్లాన్ చేసి పెట్టారు. ఏంటిది? కేవలం విద్యా సంస్థల కోసమే ఉపయోగించాలి అని చెప్పేసి బైలా నిబంధనల ద్వారా పటిష్టంగా చేశారు. సో ఆ 100 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో క్రయ విక్రయాలు జరగకూడదు. ఇది షేక్ నసీర్ హుస్సేన్ 1989లోనే దీనికి సంబంధించి మొత్తం పగడ్బందీగా చేశారు. ఇంతవరకు బాగుంది. ఇక్కడ ఎస్ ఖాదర్ భాషా అని చెప్పేసి ఆయన నేతృత్వంలో ఒక నకిలీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది చేసింది ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి. ఎందుకు అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? కడప మేయరు, మరి కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన మేనమామ. సో మేనల్లుడు అధికారంలో ఉన్నాడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. సో కానీ మనం ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, కానీ ఏదో ఒకటి చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ఈ ముస్లిం సోదరులకు సంబంధించిన ఈ 100 ఎకరాల భూమి మీద కన్నుపడింది. దీన్ని ఏదో రకంగా చేయాలి అంటే ఏంటి? ఆల్రెడీ ఒక కమిటీ ఉంది. సో మనోడు ఒక కొత్త కమిటీ నియమించాడు. అదేంటి? ఎస్ ఖాదర్ భాషా ఆయన నేతృత్వంలో ఒక కమిటీ నియమించారు. ఇది ఇలా ఉండగా 2021 నవంబర్ 25వ తేదీన ఒక 6 సభ్యులతో ఒక కమిటీ, అలాగే ఇంకోటి శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అదొకటి ఏర్పాటు చేశారు. ఇది కూడా ఎందుకో చెప్తా. ఇక్కడ తన భార్య అరుణ్ కుమారి, కొడుకు నరేన్ రామాంజుల రెడ్డి, అలాగే వాళ్ళతో పాటు దస్తగిరి, వీళ్ళు కూడా ఉన్నారు. సో 2024 మార్చి 11వ తేదీన, అంటే ఎన్నికలకి సరిగ్గా ఒక 2 నెలల ముందు, ఎన్నికలు జరిగింది ఇప్పుడు మే 13వ తేదీ, ఇది మార్చి 11న వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె మండలం పబ్బాపురం అక్కడ 24.2 ఎకరాల అదేంటి తయ్యబ్ ముస్లిం భవనాలు. అంటే ఇప్పుడు తయ్యబ్ ముస్లిం అని చెప్పేసి పాలిటెక్నిక్ కాలేజీ ఉంటుంది కడపలో, అలాగే దాంట్లో ఈ 24.26 ఎకరాల ఈ తయ్యబ్ ముస్లింకి సంబంధించినది భవనాలు. సో ఇప్పుడు ఈ ఎస్ ఖాదర్ భాషా ఆయన ద్వారా ఒక నకిలీ కమిటీని ఏర్పాటు చేయించారు కదా. సో ఆయన ద్వారా ఈ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు. ఎవరు చేస్తున్నట్టు? ఈ సొసైటీ ఉంది కదా, ఆ సొసైటీ అనేది షేక్ నసీర్ హుస్సేన్ అని ఆయన పెడితే ఒక డూప్లికేట్ కమిటీని తయారు చేసింది రవీంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా. అసలు ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1989లో. అంటే రాజశేఖర్ రెడ్డి నాట్ ఈవెన్ అపోజిషన్ లీడర్. ఆ సమయంలో అది ఫామ్ చేస్తే మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ నజీర్ హుస్సేన్ ఏదైతే స్టార్ట్ చేశాడో ఆ కమిటీ కాకుండా ఒక డూప్లికేట్ కమిటీని, ఫేక్ కమిటీని సృష్టించి మరలా ఇంకొక కమిటీ ద్వారా లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ అనేది పెట్టి దాంట్లో వీళ్ళు సభ్యులు, తన భార్య, కొడుకు, దస్తగిరి. సో వీళ్ళందరూ చేశారు. చేసిన తర్వాత ఇది ఎంతటితో ఆగిందా? కాదు, ఇంకా ఉంది స్టోరీ. 2024 ఏప్రిల్ 18, ఇందాకే మార్చి 11, ఇది ఏప్రిల్ 18న 9.7 ఎకరాల భూమిని పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ
ఆమెకు బదిలీ చెప్పి, అంటే ఆమె పేరు మీద రాయించి దాని వాల్యూ ఎంత ఉంటుందంటే సుమారుగా 50 కోట్ల రూపాయలు. అంటే ఎకరం ఒక 5 కోట్ల రూపాయలు ఉంటుంది అనుకోండి, 5-6 కోట్ల రూపాయలు ఉంటుంది ఎకరం. ఆ తరహాలో అప్పుడు ఈ 9.7 ఎకరాలని దస్తగిరి భార్య పేరు మీద రాయించాడు. ఎవరు రాయించారు? మరలా ఈ పెద్ద మనిషి. ఇందుకే ఎవరో పెద్ద మనిషి అంటే మరి రవీంద్రనాథ్ రెడ్డి. సరే, ఇది ఎలా ఉంటే చివరికి ఈ ఆస్తుల వివాదంలో ఏది ఇప్పుడు ఆ ముస్లిమ్స్కి సంబంధించిన ఆ కాలేజ్, నేను చెప్పాను కదా, ఆ కాలేజ్ పేరు ఏంటండి? ఈ తయ్యబ్ కాలేజ్ అనేది ఇక్కడ ఈ కోర్టుకు సంబంధించిన ఈ అంశాలు, ఈ స్థల వివాదాలు వీటన్నిటితో ఉంటాం. అవి నిర్వహణలు కూడా సరిగ్గా లేక, దానికి నిధులు లేక నిర్వహించడానికి లాస్ట్ ఇయరే మూతపడిపోయిందంట కాలేజ్. చూడండి ఎక్కడి నుంచి ఏ స్థాయికి, ఏ స్థితికి చేర్చారో. మరి ఈ పాపం ఎవరిది? అసలు అది ఎవరి కోసం పెట్టింది? పేద ముస్లిం విద్యార్థుల కోసం. అటువంటి పేద ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్న ఆ యొక్క స్కూళ్ళని, ఆ యొక్క స్థలాలని ఎక్కడా కూడా వాటి మీద కూడా కనికరం లేకుండా ఇచ్చేయటం. మన వల్ల ఒకరికి న్యాయం జరిగినా జరగకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం జరగకూడదు. కానీ ఇక్కడ చూడండి, ఆ పేద విద్యార్థులకు సంబంధించి అప్పట్లో కేటాయించిన స్థలాలని, భూములను వాళ్ళు కొనుక్కున్నదాన్ని ఈ రకంగా చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటే ఈ చివరికి అది మూతపడింది. రవీంద్రనాథ్ రెడ్డి 100 కోట్లు విలువ గల ఆస్తిని కాజేశారని చెప్పేసి ప్రెసిడెంట్, అదే షేక్ నసీర్ హుసేన్ ఆయన ప్రారంభించారు కదా, ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ గారి విచారణలో ఆయన విషయాలన్నీ కూడా చెబితే దాన్ని బట్టి అక్కడ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పుడు బయటపడిన ఇవన్నీ కూడా బయటపడిన తర్వాత చివరికి ఆయన కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ కోర్టులో స్టేటస్ కో అనేది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంటే రిజిస్ట్రేషన్లు ఏమీ చేయకూడదు. మరి చూడండి, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆస్తులను నిషేధిత జాబితాలోకి, అంటే ఇక ఆ ఆస్తులను ఎవరు కూడా టచ్ చేయడానికి లేదు, నిషేధించారు. సో దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు ఏం జరగకూడదు. కానీ ఆ నిబంధనలన్నీ కూడా ప్రక్కకు తోసేసి 2024 మార్చిలో దాన్ని ఇల్లీగల్గానే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. అంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. చూడండి ఎంత దారుణాది దారుణం. సో ఆ ప్రకారంగా వాటిని ఆ అక్రమంగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కలెక్టర్ అయినటువంటి శివశంకర్ గారు అప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కానీ అవి అమలు ఎందుకు అమలు కాలేదు? ఇది ప్రభుత్వం పట్టించుకోవాలి ఇప్పుడు. సో అక్రమంగా వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా మరి ప్రభుత్వం ఎందుకు దాని మీద సీరియస్గా లేదు? ఇప్పటికీ అది ఈ మాజీ ఎమ్మెల్యే బినామీల పేరు మీదే ఉన్నాయట ఆ భూములు. మరి అంటే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ షేక్ నసీర్ హుసేన్ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆయన దగ్గర ఈ విచారణ చేసి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ద్వారా ఈ విషయం బయటపడింది. సో ఇక్కడ ఇదంతా బాగానే ఉంటాయి. ఈ దస్తగిరి భార్య పేరు మీద ఏదైతే 9.7 ఎకరాలు ఇందాక నేను చెప్పాను కదా, ఏప్రిల్ 18వ తేదీన రాశారని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రకారంగా. సో ఆ 9.7 ఎకరాలని ఈ రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరుకి సంబంధించిన ఒక డెవలపర్కి ఇచ్చాడంటే, డెవలప్మెంట్కి ఇచ్చే ప్రయత్నం. అయితే అసలు కథ అంతా ఇక్కడే. ఇప్పుడు అది ఎవరి పేరు మీద రాశారు? దస్తగిరి భార్య పేరు మీద. సో దానికి దస్తగిరి ఒప్పుకోలే ఆ డెవలపర్కి ఇయటానికి. ఇకపోతే అంటే ఇక్కడ బినామీ కదా అని చెప్పేసి ఏం రాస్తే ఆ బినామీ తిరిగి అడ్డం తిరిగాడు, నేను రాసి ఇవ్వను అని. సో దాని కారణంగానే ఈ యొక్క హత్య జరిగింది అని చెప్పేసి విచారణలో పోలీసులు తేల్చినట్లుగా సమాచారం. అయితే దీనికి మరి డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఆయన ఏం చేశాడు ఏంటి అంటే, ఈ నిందితులకి సహకరించడం ఒక ఎత్తు, అందుకని ఆ నిందితులకు సహకరించి ఇచ్చేశారని ఆయన ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. పైగా ఈ హత్యకి ₹1 కోటి సుపారీ అట, అది కిరాయి, ₹1 కోటి కాంట్రాక్ట్ అట దీనికి. సో ₹60 లక్షల ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, ఇంకా ₹40 లక్షల పేమెంట్ ఉండాలి, పెండింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ ₹60 లక్షల ఎవరు ఇచ్చారు, డీల్ ఎవరు మాట్లాడారు, మరి ఎవరి ద్వారా చేయించారు, పేమెంట్ కూడా ఎవరి ద్వారా వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఇదంతా కూడా ఇప్పుడు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సో ఈ పెద దస్తగిరి హత్యకు సంబంధించి
కథ అయితే మొత్తం ఇది. అసలు తను మరి అతను వైసీపీయే, ఈయన వైసీపీయే, మావోడిని ఎందుకు చంపుకుంటాడు, ఆయన మా అనుచరుని నేను చంపుకుంటానా అని రవీంద్రనాథ్ చెప్పాడు కదా, రవీంద్రనాథ్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చెప్తారు? పోలీసు విచారణలో బయటపడిన అంశాలు ఇవి కక్షపూరిత ధోరణితో చేస్తున్నారా? పోనీ దీనిపైన ఎప్పుడైనా సరే ఈ హత్య జరిగిన తర్వాత ఏ రోజైనా ఏ వైసీపీ నాయకులైనా కానీ ఇంకొకళ్ళైనా కానీ ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి ఎవరో మాట్లాడాల. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి పరామర్శలు అంటే బ్రహ్మాండంగా చేస్తాడు. ఎవరైనా హత్య గావించబడినా, ఎవరి మీద ఏదైనా జరిగినా, ఇంకొకటి ఏదైనా. మరి అటువంటిది ఈ దస్తగిరి కుటుంబ సభ్యులని ఎందుకని పరామర్శించలా? సో ఇప్పుడు అక్కడికి వెళితే మొత్తం మన మీదే రివర్స్ అవుతుంది పరిస్థితి అని చెప్పేసి ఆయనకి ఏమైనా తెలుసా? అంటే అక్కడ ఏం జరిగిందో మొత్తం ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉందా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బండారం బయటపడుద్దని వెళ్ళలేదా? లేకపోతే ఎప్పుడో మనిషిపోయిన సంవత్సరానికి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఊరేగింపుగా అంగరంగ వైభవంగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ సొంత జిల్లాలో సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్త అతి కిరాతకంగా హత్యగావించబడితే మరి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు, కనీసం దాని గురించి ఏంటని చెప్పేసి పోలీసుల్ని అడగలేదు. మరి దీనిపైన ఏమని అనుకోవాలి? సో ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ మాకు మామూలే ఇవని చెప్పేసి ప్రజలు అనుకోవాలా? సొంత చిన్నాయన్ని హత్య చేసిన దానికి సంబంధించిన దాంట్లోనే పురోగతి లేదులేండి. ఇంకెవరు సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్త అంటే ఎవరు పట్టించుకుంటారు పెద్దగా అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే వైసీపీలో వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి పరిస్థితి ఇదేనా? అది డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇక్కడ చూస్తే ఈ దస్తగిరి కావచ్చు, సొంత పార్టీ వాళ్ళనే సొంత వాళ్ళే చంపేసుకుంటారా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం. ఈ కన్ను పొడిచిద్దా అంటే పొడుతుంది, ఈ కన్నునే పొడుస్తుంది, అది కనపడతానే ఉంది. సో ఇక దీనికి బయటి వాళ్ళ శత్రువులు ఏవో అవసరంలా, వైసీపీ వాళ్ళే అటాక్ చేసుకుంటారేమో బహుశా, అట్లా ఉంది కనపడతా ఉంటే. సో ఇప్పుడు దాని అంతటికి సంబంధించి ఈ ₹1 కోటి సుపారీ ఎవరు డీల్ సెట్ చేశారు, ఈ 60 లక్షల రూపాయలు ఎవరి ద్వారా పంపించారు, ఎలా పంపించారు, నగదు రూపంలో పంపించారా, బంగారం రూపంలో పంపించారా, లేదా భూముల రూపంలో ఇచ్చారా, ఇదంతా కూడా తేల్చాలి. తేల్చి ఆ తదుపరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవన్నీ బయటపెట్టి ప్రజల ముందు ఉంచండి. హత్యా రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ప్రజా రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ప్రజలకు అభివృద్ధి ఉండేలాగా ఎవరు చూస్తున్నారో ఆ ఆలోచన తీరు ఎవరికి ఉంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు లేకపోతే ఇది ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నాలే. ఎన్నో మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, అవి వాటికి సంబంధించింది క్లియర్ కట్గా ఎండింగ్ వరకు కూడా బయటికి రావట్లా. ఏదో అప్పుడు ఆ సమయంలో విచారణ జరుగుతుంది, ఆ తదుపరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించిన దాంట్లో ఈ పెద్ద దస్తగిరికి సంబంధించిన ఈ హత్య కనీసం ఆ కుటుంబ సభ్యులకైనా సరే న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. అదేవిధంగా ఈ ముస్లిం సోదరులకు సంబంధించిన భూమిని ప్రభుత్వం దానిపైన మరలా స్పష్టంగా విచారణ జరిపించి ఆయా కమిటీ వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి. ఇది మొత్తానికి పరిస్థితి. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ హత్య జరిగిన దానిపైన వెనకాల ఉన్న పెద్ద మనిషి అని చెప్పేసి పోలీసు విచారణలో తేలిన దానిపైన ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.